హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు నేనొచ్చేసి మహారాష్ట్రలోని పూణే నగరంలో ఎంతో ఫేమస్ అయిన మ్యాంగో మస్తానీ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తానండి. అసలే సమ్మర్ కదండి. ఈ సమ్మర్లో కూల్గా ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట అండి. మరి ఎలా చేసుకోవాలో ఏంటో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా మనం మామిడి పళ్ళు అయితే తీసి తెచ్చుకోవాలి. ఇలా తీసుకుని మామిడికాయలని శుభ్రంగా కడిగేసుకోవాలండి. నేను వచ్చేసి చిన్న సైజు మామిడి పళ్ళు ఒక 2 అయితే తీసుకున్నానండి. ఇలా తీసుకుని ఈ మామిడి పళ్ళని ఇలా చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకోవాలండి. ఈ విధంగా అయితే కట్ చేసుకున్న తర్వాత మనం చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా కట్ చేస్తే మనకి చిన్న చిన్నగా వస్తాయండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ పీసెస్ని మనం పక్కన పెట్టేసుకోవాలి. మిగిలిన మామిడి పళ్ళని ముక్కల కింద కోసుకుని పక్కన పెట్టేసుకుందామండి. ఇలా మామిడికాయ ముక్కలన్నీ కూడా కోసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మిగిలిన ప్రాసెస్ అయితే చేసుకుందామండి. మరి ఎలా చేసుకోవాలో ఏంటో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా మనం ఒక జ్యూసర్ అయితే తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము మామిడికాయ ముక్కలు అయితే కోసుకొని పెట్టుకున్నాం కదండి. 1 కప్పు వరకు మామిడికాయ ముక్కలు అయితే వేసుకోవాలండి. బాగా స్వీట్గా ఉన్న మామిడి పండు తీసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. మనం ఏ కప్పుతో అయితే మామిడికాయ ముక్కలు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 2 కప్పుల వరకు కాచి చల్లార్చిన పాలు అయితే వేసుకోవాలండి. అలాగే ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు పంచదార అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనము ఒక గ్లాస్ అయితే తీసుకోవాలి. సర్వ్ చేసుకుందామండి. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మనం చిన్నగా కట్ చేసి మామిడికాయ ముక్కలు అయితే పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలను అయితే వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం మ్యాంగో ప్యూరీని అయితే వేసేసుకోవాలండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఐస్ క్రీమ్ అయితే వేసుకోవాలండి. ఐస్ క్రీమ్ వచ్చేసి వెనిలా ఫ్లేవర్ వేసుకున్నానండి. ఇప్పుడు ఒక లేయర్ మనము టూటీ ఫ్రూట్స్ అలాగే జీడిపప్పు, బాదం పప్పు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవచ్చండి. ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ లేయర్లో మళ్ళీ మ్యాంగో ప్యూరీని అయితే వేసేసుకోవాలన్నమాట అండి. ఇలా వేసుకున్న తర్వాత పైన మరొక స్పూన్ వరకు ఐస్ క్రీమ్ అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మనం చిన్నగా కట్ చేసిన మామిడికాయ ముక్కలు అయితే పక్కన పెట్టుకున్నాం కదండి. మరొక టేబుల్ స్పూన్ వరకు పైన అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల లుక్ అయితే చాలా బాగుంటుంది. తినేటప్పుడు కూడా మనకి మధ్య మధ్యలో తగులుతూ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు పైన మనం కొన్ని జీడిపప్పు పీసెస్ అలాగే బాదం, పిస్తా మీ దగ్గర ఏముంటాయి ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి. అలాగే టూటీ ఫ్రూటీలు అయితే వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడం అనమాట అండి. ఎంతో టేస్టీ అయిన మ్యాంగో మస్తానీ అయితే రెడీ అయిపోయిందండి. సమ్మర్లో మనకి మామిడి పళ్ళు అయితే ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదండి. మరి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సరేనా అండి? బాయ్ బాయ్.